రెహమాన్ రహీం మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మీతో ఒక మాట. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి నేను చెప్తాను. ఒక సర్వే చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఆ సర్వే ఏంటంటే, గత 10 ఏళ్లలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా భార్యాభర్తలు విడిపోతున్నటువంటి ఆ రేషియో ఏదైతే ఉందో అది 40% పెరిగిపోయింది అని చెప్పేసి చాలా ఆందోళన కలిగించే ఒక న్యూస్ నేను గతం నుండి పోల్చుకుంటే 10 సంవత్సరాల్లో 40% పెరిగింది అని చెప్పేసి అది రిపోర్ట్. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే చాలా కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక స్వావలంబన అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి, అంటే అతను సంపాదించడం ఈమె కూడా సంపాదించడము, ఇద్దరి మధ్య అంతరాలు రావడము, ఈ భయంకరమైనటువంటి సోషల్ మీడియా ప్రభావము, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రమేయం, సరిగ్గా గైడెన్స్ చేయకపోవడము, ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత లోపించడము. ఏమండి, అంతిమ దైవగ్రంథం దివ్యకరాన్లో ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఒక మాటను దైవం తెలియజేస్తాడు. అందులో ఏం చెప్తాడంటే 30-21 వాక్యంలో, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖలకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజా లితస్కును ఇలైహ వజఅల బైనకుం మవద్దతు రహమ అంటాడు. అంటే ఆయన మీ భార్యలను మీ నుండి సృష్టించాడు, మీ మధ్య ప్రేమను కారుణ్యాన్ని సృజించాడు, ఎందుకంటే మీరు ఆమె వద్ద శాంతిని పొందడం కోసము అంటాడు. మహాశిలారా, భార్యాభర్తల మధ్య ఆ బంధానికి పునాది అయినటువంటి విషయం ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఇరువురు కూడా ఒకే మెటీరియల్ నుండి పుట్టించబడ్డారు అన్నాడు. అంటే భర్త యొక్క పక్కటముక నుండి భార్యను సృష్టించడం జరిగింది. అలాగే వారి ఇరువురి మధ్య ఒక ప్రేమను, ఒక అనురాగాన్ని, ఒక ఆప్యాయతను దైవం పెట్టడం జరిగింది. అందుకనే ఒక 25 ఏళ్ళు తల్లిదండ్రుల వద్ద గడిపినటువంటి ఆ బిడ్డ ఒక్కసారి పిల్లవగానే అన్నింటినీ కూడా మర్చిపోయి తన భర్తతో మీద రాగలుగుతుంది. దైవం పెట్టినటువంటి ఈ అద్భుతాన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, ఇరువురి మధ్య అనుబంధానికి దైవభూతి పునాదుగా, దైవభీతి అనేది, పాపభీతి అనేది, దైవం నన్ను గమనిస్తున్నాడు అనేది చూసిన మనం ఉన్నప్పుడు, దైవం యొక్క కారుణ్యంతో మేమందరం కూడా ఒకటయ్యాము, మా బంధం ఏదైతే ఉందో ఇది దైవం నిర్ణయించింది అన్నది వాళ్ళు గమనించినప్పుడు ఈ మధ్య పొరపచ్చులు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది బంధం దైవం నిర్ణయించింది, తల్లిదండ్రులు దాన్ని జత చేశారు అంతే. కాబట్టి దైవం నిర్ణయించిన బంధాన్ని మనము బలోపేతం చేసుకోవాలి, దీన్ని గౌరవించుకోవాలి, దీన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని మరింత ముందుకు అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ పొరపచ్చులు అనేవి తగ్గుతాయి అని చెప్పేసి మనం గమనించాలి. కాబట్టి మహాశిలరా, మన చేతనైనంతగా ఎవరైనా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము వివాహ బంధం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకు తెలియచెప్పి, దైవం నిర్ణయించిన బంధాన్ని గౌరవించాలి అన్న విషయాన్ని వాళ్ళకి తెలియచెప్పి కలపడానికి మనం ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖభవంతు. థ్యాంక్ యూ.